ఓలా, ఊబర్ గేమ్ ఓవర్. డ్రైవర్లకే యాజమాన్యమిచ్చే భారత్ టాక్సీ లాంచ్. దేశీయ రవాణా రంగంలో చరిత్రాత్మక మార్పుకు నాంది పలికింది భారత్ టాక్సీ. కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా గురువారం ఈ వినూత్న క్యాబ్ ప్లాట్ఫామ్ను అధికారికంగా ప్రారంభించారు. ఇది సాధారణ టాక్సీ యాప్ కాదు. దేశంలోనే తొలిసారిగా సహకార రంగం ఆధ్వర్యంలో డ్రైవర్లే యజమానులుగా ఉండే క్యాబ్ సేవ ఇది. ఇప్పటివరకు మార్కెట్లో ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి ప్రైవేటు సంస్థల ఆధిపత్యమే కొనసాగుతోంది. డ్రైవర్ల నుంచి భారీ కమిషన్లు, పీక్ టైంలలో సర్జ్ ప్రైసింగ్ అంటూ విమర్శలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితికి ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకున్నదే భారత్ టాక్సీ. ఈ ప్లాట్ఫాంలో జీరో కమిషన్ విధానం అమల్లో ఉంటుంది. అంటే కస్టమర్ చెల్లించిన మొత్తం రూపాయి కూడా నేరుగా డ్రైవర్కే చేరుతుంది. అంతేకాదు, సర్జ్ ప్రైసింగ్ లేకుండా పీక్ అవర్స్లో కూడా స్థిరమైన ధరలతో సేవలందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్ టాక్సీలో డ్రైవర్లు అని కాకుండా సారథులుగా పిలుస్తారు. వారికి కేవలం ఆదాయం మాత్రమే కాదు, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, రిటైర్మెంట్ సేవింగ్స్ వంటి సంపూర్ణ సామాజిక భద్రతను కూడా కల్పిస్తున్నారు. ఇది పూర్తిగా డ్రైవర్ల యాజమాన్యంలో నడిచే సహకార సంస్థగా రూపొందింది. 2 నెలల పాటు విజయవంతంగా సాగిన పైలట్ ప్రాజెక్టు తర్వాత ప్రస్తుతం ఈ సేవలు ఢిల్లీ, ఎన్సీఆర్ మరియు గుజరాత్ రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే రోజుకు 10,000కు పైగా రైడ్లు పూర్తవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పైలట్ దశలోనే 3 లక్షల మందికి పైగా డ్రైవర్లు ఈ ప్లాట్ఫాంలో చేరగా 1,00,000 మందికి పైగా వినియోగదారులు రిజిస్టర్ అయ్యారు. ఇప్పటి వరకు దాదాపు రూ10 కోట్లను నేరుగా డ్రైవర్లకే పంపిణీ చేసినట్లు కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ యాప్ ద్వారా కార్లు మాత్రమే కాకుండా ఆటోలు, టూ వీలర్ టాక్సీలను కూడా బుక్ చేసుకోవచ్చు. దీంతో పట్టణాలతో పాటు చిన్న నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ సేవలు విస్తరించే అవకాశముంది. వచ్చే 3 ఏళ్లలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ద్వారక నుంచి కామాఖ్య వరకు భారత్ టాక్సీ సేవలు అందుబాటులోకి వస్తాయని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక యాప్ కాదు, డ్రైవర్లకు గౌరవం, ఆదాయం, భద్రత కల్పించే దేశీయ రవాణా రంగంలో కొత్త అధ్యాయం. Thank you for watching.